జబ్బులన్నీ వారసత్వాలేనా? మనలో కొంతమంది డయాబెటిస్ అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, "సార్ ఎందుకొచ్చింది సార్?" అని అడుగుతాడు మామూలుగా పేషెంట్. ఆ డాక్టర్ అడుగుతాడు, "ఏమయ్య మీ నాన్నకుందా డయాబెటిస్?" అంటాడు. మనం బుర్ర ఊపుతాం. ఎందుకంటే మా నాన్నకుంటది డయాబెటిస్. బాగానే ఉంది. "చూసావా మీ నాన్నకుందా వారసత్వమయ్యా డయాబెటిస్ అంటే మీ నాన్నకుంది కదా వచ్చేస్తుంది" అంటాడు. కానీ ఆ డాక్టర్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే అసలు క్వశ్చను, "మీ తాతకుందా?" అని అడగాలి. ఒకవేళ మీ తాతకుందా అని గనక ఏ డాక్టర్‌ని పేషెంట్‌ని అడిగాడంటే 100కి 100 మంది సమాధానం నో. నో. వారసత్వం. మా నాన్న నుంచి నాకొచ్చింది బాగానే ఉంది. మరి మా నాన్నకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? డాక్టర్ సాబ్. మా నాన్నకి ఎక్కడి నుంచి వచ్చింది వారసత్వం మా తాతకి లేకుండా? వారసత్వం అయినప్పుడు మా నాన్నకి కూడా వారసత్వం రావాలిగా. నాకొక్కడికే ఎందుకొచ్చింది వారసత్వం? అంటే అర్థమైందండి? తాతకి ఆ రోజుల్లో ఈ డయాబెటిస్ లాంటివి లేదు. ఇవాళ ఎందుకొచ్చిందంటే జీవనశైలి మారింది. జీవనశైలి మారినప్పుడు ఆటోమేటిక్‌గా ముదనష్టపు అలవాట్లు కూడా మన వారసత్వంగా వస్తాయి. ఉదాహరణకి ఒక ఆవిడ పొద్దున్న లేవగానే లోటా కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి. రోజులో 3 లోటాలు తాగుతుంది కాఫీ. సేమ్ అదే అలవాటు ఆవిడ కూతురుకి నేర్పుతుంది. ఆ తర్వాత ఈ అమ్మ కూతుర్లిద్దరూ కలిపి మనవరాలికి, కూతురైన మనవరాలికి నేర్పుతారు. సో, వీళ్ళు ముగ్గురు లోటా కాఫీ తాగుతారు కాబట్టి రేపొద్దున వాళ్ళకి డయాబెటిస్ వచ్చిందంటే దానికి కారణం వారసత్వం కాదు. వాళ్ళు తాగిన లోటా కాఫీ చూసారా? ఆ ముదనష్టపు అలవాటు దాని మూలన దాని వలన డయాబెటిస్ వస్తుంది. రేపు వాళ్ళ మునిమనవరాలు కనుక కాఫీ తాగే అలవాటు, ఆ లోటాలు లేపే అలవాటు లేకుండా ఉంటే ఆ అమ్మాయికి డయాబెటిస్ రాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నార్మల్‌గా ఏమవుతాయంటే మనకు కొన్ని అలవాట్లు వారసత్వంగా వస్తాయి. ఉదాహరణకి ఉప్మా చేసినప్పుడు మా మదరు నాకు ఉప్మాలో పంచదార కలుపుకొని తినడం నేర్పుండొచ్చు. ఇంకొక ఆయన మదరు అందులో నిమ్మకాయ పిండటం నేర్పుండొచ్చు. ఇంకొక ఆయన మదరు నెయ్యేసుకుంటే నేర్పొచ్చు. ఒక ఆవిడ జీడిపప్పు వేసి పెట్టొచ్చు. వేయించిన జీడిపప్పు, ఒక ఆవిడ వేరుశనగ పప్పు వేసి పెట్టొచ్చు. ఒక ఆవిడ పచ్చడి తింటం నేర్పొచ్చు. మనకు వారసత్వంగా అలవాట్లు వస్తాయి. నాకేమొచ్చిందో మా అమ్మ దగ్గర లేదా మా అమ్మమ్మ దగ్గర ఏమి నేర్చుకున్నానో రేపు నా వైఫ్‌తో అదే చేసుకుంటాను. లేదా ఆడవాళ్ళు ఆ భర్తకో, పిల్లలకో అలాంటి అలవాటు చేస్తారు కాబట్టి ముదనష్టపు అలవాట్లు వారసత్వంగా వస్తాయి. ఇప్పుడు ఒక తాత బాత్రూంలో జారిపడ్డాడు, లేదా కొడుకు జారిపడ్డాడు, మనవడు బాత్రూంలో జారిపడ్డాడంటే అది వారసత్వం కాదు. ఆళ్ళ ఇళ్లలో బాత్రూంలు సరిగ్గా గడగలబట్టి ఎవరికీ లేదు. తోలుమందం. సో, అందుకని పడ్డారు తప్ప ఆళ్ళు జారిపడటం అనేది వారసత్వం కాదు. కాకపోతే ఏంటిది? వారసత్వం అని డాక్టర్లు ఎందుకు చెప్తారు? ఇప్పుడు డయాబెటిస్ గురించి ఇప్పుడు నేను చెప్పదలిస్తే సుమారు ఒక 3:30, 4 గంటల క్లాస్ చెప్తాను పూర్తిగా. సరే ఆళ్ళు చెప్పడానికి టైం ఉండదనుకోండి. అంత చెప్పాలి. డయాబెటిస్ అంటే చెప్పాలి. అంటే ఏంటో వివరంగా చెప్పాలి. చెప్పేంత టైం ఎక్కడ ఉంటుంది? ఆడిచ్చే రూ. 150, రూ. 300, 500 ఫీజుకి. కాబట్టి ఏం చేస్తామంటే ఆడు ఎలా వచ్చిందని అడిగాడనుకోండి, వారసత్వం అన్నాడనుకోండి, దెబ్బకి నోరు కింద పైన మూసుకుపోతాడు. అంతే ఇంకేముంది డిస్కషన్ లేదు కదా! అది అలా కాదయ్యా అంటే ఒక గంట చెప్పాలి. చెప్పాలంటే ముందు మనకు తెలవాలి. మనకున్న అపోహలు ఉంటాయి కదా చాలా. డయాబెటిస్ అంటే అసలు ఇప్పుడు వీళ్ళ అలోపతిక్ సమాజంలో ముఖ్యంగా వాళ్ళ పుస్తకాల్లో రాసిన బండబూతులుంటే చెవుల్లోంచి, ముక్కుల్లోంచి రక్తం వస్తుందండి. నిజంగా. డయాబెటిస్ ఆ ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ తగ్గితే, ప్రొడక్షన్ తగ్గితే వస్తుంది టైప్ 2 అని. వీళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు గనక నిజంగా ఇంటే నవరంధ్రాల నుంచి రక్తం వస్తుందండి నిజంగా నిజాలు తెలిసినోడికి. అందుకే ఇన్ని సిద్ధాంతాలు చెప్పినా ఒక్కటి తగ్గలేదని చెప్పినా సరే, మీ అబద్ధాల ప్రపంచంలో ఉంటాం. ఎందుకంటే అలా చేస్తేనే మా వ్యాపారం బావుంటుంది. కస్టమర్ వచ్చినాడిని మొదటి రోజు పంపించేస్తే ఆడెలా ఉంటాడు? వచ్చినాడు సచ్చే వరకు ఆడు 25 ఏళ్ల వయసులో నా దగ్గరికొస్తే, ఆడు సచ్చే వరకు నా దొడ్లో కట్టేస్తే పాలివ్వటం కోసం సచ్చే వరకు పాలిత్తనే ఉంటాడు. పాల ప్రొడక్షన్ రోజు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఆడు బలైపోతాడు. ఆడిపోతే మనకెందుకు? నాకు సంపాదన కూడా ఉండడం చాలు తప్ప తగ్గించే మార్గం గురించి అవగాహన ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఇది ప్రజల విషయంలో తీరని ద్రోహం జరుగుతుంది. సోషల్ మీడియా యుగంలో ఆ పుస్తకాలు, ఆ మాఫియా గ్యాంగ్ ఎలాగో చెప్పరు. ఈ పెద్దాళ్ళతో సపోర్ట్ అంతా ఉండి, ప్రజలన్నా ఒకళ్ళకొకళ్ళు తెలుసుకుని, మనం తగ్గినోళ్ళందరూ చెప్పుకుని, నిజమైన సైన్స్ ఏంటో గ్రహించి, తగ్గించి బయటపడాలంటే ప్రపంచంలో మన డైట్ మించిన డైట్ లేనే లేదు. డయాబెటిస్ నుంచి అది టైప్ 2 అయినా, టైప్ 1 అయినా ఒక్క మందు బిళ్ళ వాడకుండా బయటపడగలిగే అవకాశం ఉంది. ఈ ప్రపంచం ముందు మార్గం అంటే మొట్టమొదటి ప్లేసు 1-100 ప్లేసులు మన వీఆర్‌కే డైట్. మీకు ఏది కావాలన్నా మా గ్రూపుల్లో మా యజమానులందరూ సలహా ఇస్తారు. లేదా రామకృష్ణ హెల్త్ లైన్‌లో నేను ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. కింద కనిపించే నెంబర్‌లో నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. కంప్లీట్ ఫ్రీ కన్సల్టేషనే కలవచ్చు మమ్మల్ని. నేను గాని, మా డాక్టర్ టీమ్ సలహాలు గాని కంప్లీట్ న్యూట్రిషన్ బేస్డ్. న్యూట్రిషనే ఈ ప్రపంచంలో రోగాలన్నీ పారదోలే ఒకే ఒక్క ఆయుధం. మెటబాలిజం మార్చటం ద్వారా మాత్రమే డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి లాంటి జీవనశైలి రుగ్మతలు కానీ, లేదా సోరియాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి టైప్ 1 లాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ, లేదా క్యాన్సర్ లాంటి
మహమ్మారులను తరిమి కొట్టాలన్నా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ డైట్ మెటబాలిజాన్ని పర్ఫెక్ట్గా చేంజ్ చేస్తా, మీరు అద్భుతమైన ఎనర్జీతో ఇస్తా, మీ ఒంట్లో ఉండే ఇమ్యూనిటీని ప్రేరేపిస్తా, రోగాలను తగ్గించగలిగే ఒకే ఒక్క మార్గం వీఆర్కే డైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.